హలో గాయ్స్, ఈరోజు నిన్న పోకుండా ఈరోజు మళ్ళీ తీసుకెళ్తున్నాను. టైర్ అనేది మన టైర్ అనేది పంక్చర్ అయింది, కొంచెం యాక్సిడెంట్ వల్ల టైర్కి మొత్తం ఓలే పడ్డది. ఆ టైర్ చేంజ్ చేయించుకొద్దాం మళ్ళీ. నిన్న వెళ్ళింది, నిన్న క్లోజ్ చేసి ఉంది షాపు పండగ కాబట్టి. ఈరోజు మళ్ళీ తెల్లారి వెళ్తున్నాను. చూడండి, ఆన్ చేసేసాను. ఇక మన టైర్ చూడండి ఎట్లా ఓలు పడ్డది అనేది. ఎక్కడో డ్యామేజ్ అయి ఉంటుంది, మంచిగా ఓలు పడ్డది. కెమెరా అనేది ఫిట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాను ఇప్పుడు టైర్ అనేది చిన్న ఓల్ పడ్డది. అది ఓల్ దించేటప్పుడు ఏదో తాకింది, దానికి తాకులేదు, దానికి ఇంత ఓల్ పడి డ్యామేజ్ అయిపోయింది టైర్ అనేది. వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి చేయించుకోదాం టైర్ అనేది. టైర్ ఇక వీలే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లాక్ కలర్ వీల్, సిల్వర్ ఉన్నాయా బ్లాక్. కొంచెము ఇబ్బంది అయిపోయింది, కొన్న తెల్లారే నాకు ఇబ్బంది అయిపోయింది. దీనివల్ల అంటే నేను చెప్పలేను, షోరూమ్ మీద ఏం చెప్పలేను. మనం తీసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండి తీసుకోవాలి. జాగ్రత్త ఉండే తీసుకోవాలి, లేకపోతే ఇబ్బంది పాలవుతారు. నాలాగా షోరూమ్ నుంచి తీసుకునేటప్పుడు జాగ్రత్త ఉండి తీసుకోండి. కార్ అనేది మర్చిపోకుండా. మస్తు ఇబ్బంది పడ్డాను నేను 1 వీక్, ఇక చెప్పుకోలేను. ఇక కొన్న 2-3 అవర్స్కే ఇబ్బంది అయిపోయింది నాకు. తీసుకెళ్ళి షోరూమ్ దగ్గర పెట్టేశాను. ఇక షోరూమ్ నుంచి ఏం చెప్పలేను, అంత ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు తీసుకెళ్ళి టైర్ అనేది మనం చేంజ్ చేయించుకొస్తాము. చేంజ్ చేయించుకొస్తే మనకి కొంచెం ఇబ్బంది ఉన్నది. కొంచెం కార్ అనేది షేక్ అవుతుంది, తెలిసిపోతుంది, అటు ఇటు షేక్ అవుతుంది, స్మూత్గా లేదు. మళ్ళీ దీనికి పీపీఎఫ్ అది వేయించాలి, ఎందుకంటే అంతా స్క్రాచెస్ వేస్తుండు. స్క్రాచెస్ అనేది పిల్లలు గీక్కుండా పోతాను, కొంచెం ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్గా మళ్ళీ ఒకసారి నిన్న వెళ్ళాను, కానీ నిన్న క్లోజ్ చేసి ఉంది. మళ్ళీ తెల్లారే వెళ్తున్నాను. ఈరోజు అన్నది ఓపెన్ తెలియదు, నిన్న పండగ కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, షోరూమ్కి. ట్రాఫిక్ మొత్తం ఈ రోడ్డుకి ట్రాఫిక్ బాగానే ఉంటుంది. పబ్లిక్ అన్నట్టు చూడండి, రష్ బాగానే ఉంటుంది. కానీ యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి ఇప్పుడు, ఘోరంగా అంటే ఘోరంగా అవుతున్నాయి యాక్సిడెంట్స్. ఈ లారీల వల్ల కొంచెం మస్తు ఇబ్బంది అయిపోతుంది ఈ రోడ్డుకి. మన ఇక్కడనే రీసెంట్గా ఒక అమ్మాయి స్కూటీ కింద పడిపోయింది. మంచిగా లోడ్ ఉన్నాయంటే లోడ్ లారీ అన్నట్టు దాని కింద పడిపోయింది అన్నట్టు. పాప స్పాట్ డెడ్ స్కూటీ మీద, వరంగల్ దగ్గర. మళ్ళీ ఇక్కడ ప్రజెంట్కి ఇక్కడ కూడా ఒక 1 వీక్ బ్యాక్ ఇద్దరు స్పాట్ డెడ్. ఈ లారీలు ఈ రోడ్డుకి తిరుగుడు ఏందో, కథ ఏందో, డేంజరే, మస్తు డేంజర్ ఉన్నది లారీలతోని. లోడ్లతోని బాగా ఇటు ఉష్కే లారీలు తిరుగుతాయి అన్నట్టు, మస్తు ఇబ్బంది. కొంచెం ఇవన్నీ ఓఆర్ఆర్ ఇక్కడి నుంచే అక్కడనే కట్ కావాలి, ఇటు సిటీలోకి ఎంటర్ కాకుండా. మనం ఇంకా వరంగల్ అంతా డెవలప్ అవుతుంది ఇప్పుడే. నైట్ పుట్టే ఎంటర్ కావాలని పెడితే మస్తు ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత లారీలు ఉన్నాయి, ఎంత అన్నా. ఎంత పెద్ద లొంతున్నాయి చూడు, ఇంత పెద్ద లొంత రోడ్ మధ్యలో.
మధ్యలో లారీల మధ్యలో అయితే మనకు అవుపడేది అవుపడేది. ఇప్పుడు ఇట్లకెళ్ళి కరీంనగర్ పోతాయి, ఇట్లకెళ్ళి హైదరాబాద్ పోతాయి. చాలా మ్యాక్సిమం అయితే ఇట్లకెళ్ళి కరీంనగర్కి ఎక్కువ పోతాయి లోడ్లు. ఇప్పుడు మనం అయితే టైర్ అనేది చేంజ్ చేపిద్దాం. సో బ్రో, వాట్ ఈస్ బ్రో, ఇట్స్ నాట్ వేనో. చూసారా భయ్యా, అది వేకి ఎంత దూరం ఉన్నదో. అబ్బా ఇక్కడ డేంజర్ అయితే. ఈడ సిచ్యువేషన్ చూడండి మీకు ఎట్లా ఉన్నా. అటు ఇటుకి వస్తాను, ఇటు అటుకి వస్తాను. ఈడ సిగ్నల్ పెడితే వస్తుంటుంది. మనకి ఏందనేది అర్థమైపోతుంది. అవుతుందా నిజంగా టైర్ అనేది ఘోరంగా అవుతుంది. ఇక్కడ సైడ్కి ఓపెన్ చేసి ఉందా లేదా ఇవాళ? చలో వచ్చేసాం. హలో గైస్, ఇంటికి వచ్చేసాను. టైర్ అనేది చేంజ్ చేయించేసి మనకు చూడండి, టైర్ అనేది చేంజ్ చేయించేసాను. మీకు అది ఎక్కడ ఊళ్ళు పడ్డదని చూపెట్టలేదు నేను. చూడండి, ఇటు ఊళ్ళు పడి ఉంటుంది టైర్కి. అవన్నీ ఇక్కడ ఓల్ వాడు ఉన్నది చూడండి. ఇంత పెద్ద ఓల్ పడ్డది, కానీ డేంజర్ అయిపోయింది ఫ్రెండ్స్. అలా తాకి ఇది పని చేయదని వేరే ఎక్స్చేంజ్ పెట్టి ఇంకోటి తీసుకున్నాను ప్రజెంట్. ఇవన్నీ అందుకే ఇంకోటి తీసేసుకున్నాను నేను. ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి మర్చిపోకుండా చేస్తారు అనుకుంటున్నాను. బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను.